సుమారు 100-150 ఏళ్లకు పూర్వం వారొకసారి తమిళనాడులోని తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ చంద్రముఖి అనే నర్తకిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తన సొంతం చేసుకోవాలని కాంక్షించాడు. దాదాపు 1300 సంవత్సరాల క్రితం చోళా డైనస్టీ ఏర్పడింది. మ్యాక్సిమం చోళులు ఎంటైర్ సౌత్ ఏషియా మొత్తం పరిపాలించారు. ఆ టైంలో ఎంటైర్ సౌత్ ఏషియాలో చోళులు ఎంచుకున్న రాజధాని ప్లేస్ తమిళనాడులోని తంజావూరు. ఈ ఒక్క రీజన్తో నేను తంజావూరుకి స్టార్ట్ అయ్యాను. విచిత్రంగా చోళకాలం నాటి తంజావూరు క్యాపిటల్ సిటీ కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. అసలు ఆ సిటీ స్ట్రక్చర్ కానీ ఏమీ లేదు అని చెప్పి నాకు లోకల్స్ చెప్పారు. కానీ ఒక్క టెంపుల్ తప్ప, అదే బృహదీశ్వరాలయం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ ఇప్పటి వరకు 6 భూకంపాలను తట్టుకునుంది. ఫస్ట్ 5 minutes టెంపుల్ షార్ట్స్ చూపిస్తాను. ఆఫ్టర్ టెంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, వీడియో వెరీ లెంతీ, బీ పేషెన్స్.
హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తంజావూరు. సిటీ అయితే చాలా బాగుంది. అంటే మెయిన్ సిటీ సెంటర్ వచ్చేసి కొంచెం ట్రాఫిక్గా నార్మల్గానే మన ఆంధ్రాలో ఎలాగైతే ఉంటాయో టైప్ 2 సిటీస్ కానీ అలాగే ఉంది కొంచెం. కానీ సిటీ సెంటర్ కాకుండా అవుట్స్కట్స్ ఆఫ్ ద తంజావూరు చాలా బాగుంది. తంజావూరు చుట్టూరు చాలా విలేజెస్ ఉంటాయి. అంటే విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేది, కానీ అది తంజావూరే. విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చే చాలా ఏరియాస్ ఉంటాయి, అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం పల్లెటూరు అట్మాస్ఫియర్ అన్నమాట. వరి ఎక్కువ పండిస్తారు తంజావూరులో. చోళా డైనెస్టీ కాలంలో కూడా తంజావూరు రైస్ బౌల్ ఆఫ్ చోళా డైనెస్టీ అని కూడా అనేవాళ్ళు. టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టెంపుల్ చుట్టూరు వచ్చేసి మనకి రివర్ ఉంటుంది అనమాట. నార్మల్గా నీళ్లు వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది కంప్లీట్గా. ఇంకోటి అటుపక్క ఇటుపక్క ఎటు చూసినా కానీ టెంపుల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టెంపుల్ పైన అంతా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. కంప్లీట్ టెంపుల్ వచ్చేసి గ్రానైట్తో కట్టారు. చాలా హిడెన్ ఉంది ఈ టెంపుల్లో. చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. నార్మల్గా నేను ఇంటర్నెట్లో చూసింది, నేను యూట్యూబ్లో చూసి కొన్ని తెలుసుకునింది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లోకల్స్తో అడిగింది చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు చాలా విషయాల్లో. అందుకని చెప్పి నేను చాలా విషయాలు ఆల్రెడీ మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి కాబట్టి నేను నార్మల్ కొన్ని విషయాలు చెప్పను, కొన్ని నార్మల్గా చెప్తాను. ఏవైతే నేను రియల్ అనుకున్నానో, ఏవైతే నాకు రియల్ అనిపించినాయో అవి మాత్రం నేను ఇక్కడ మాట్లాడతాను. టెంపుల్ ఇది వచ్చేసి మెయిన్ ద్వారం. దీని లోపల మనం టెంపుల్కి ఎంటర్ అయిపోతాము. యాక్చువల్లీ టెంపుల్ వాల్స్ పైన అంతా మొత్తము తమిళ్లో రాస్తుందన్నమాట ప్రతిదీ. ఇక్కడ నాకు సాంస్క్రిట్ ఎక్కడ కనిపించలేదు, సంస్కృతం ఎక్కడ కనిపించలేదు. తమిళియన్స్ చెప్తుంటారు కదా, తమిళ్ అనేది వాళ్ళకి చాలా ఓల్డ్ లాంగ్వేజ్. నార్మల్గా వాళ్ళు చెప్తుంటారు మాకు చాలా ఓల్డ్ లాంగ్వేజ్ తమిళ్ అని చెప్తుంటారు కదా. నేను అక్కడ టెంపుల్ పైన అంతా తమిళ్లో రాయడం చూశాను. ఫస్ట్ టైం నేను చాలా టెంపుల్ విజిట్ చేశాను, అన్నీ సాంస్క్రిట్లో ఉంటుంది. నార్మల్గా విజిటర్స్ కానీ ఎవరు సాంస్క్రిట్ మనం చదవలేము కదా, లక్షలో ఎవరో ఒకరే ఉన్నారు సాంస్క్రిట్ చదివే వాళ్ళు. నేను నార్మల్ తమిళ్లోనే ఉంది కదా అని చెప్పేసి అక్కడ లోకల్స్ని నార్మల్గా అడిగాను, మీరు ఈ తమిళ్ చదవగలుగుతారా అని చెప్పేసి. తను నాకు చెప్పింది ఏంటంటే ఇది వేరే తమిళ్ అంట. యాక్చువల్లీ 1000 years బ్యాక్ వాళ్ళకి వేరే తమిళ్ ఉండింది లిపి, కానీ ఇంకోటి లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ అయిపోయిందంట. చాలా వర్డ్స్ చేంజ్ అయిపోయిందంట. 200 years బ్యాక్ కంప్లీట్ తమిళ్ అనేది చేంజ్ అయిపోయింది. కంప్లీట్ తమిళ్ అనేది చేంజ్ అయిపోయిందంట. అంటే నార్మల్గా తమిళియన్స్ అంటుంటారు కదా మాది ఓల్డ్ లాంగ్వేజ్ అని, కానీ ఓల్డ్ తమిళ్ వాళ్ళు చదవలేరు. ఓల్డ్ తమిళ్లో కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు అనమాట. ఎందుకంటే వర్డ్స్ చాలా చేంజ్ అయినాయి, లిపి చేంజ్ అయిపోయింది. అంటే అది వేరే లాంగ్వేజ్, ఇప్పుడుండే తమిళ్ వేరే లాంగ్వేజ్, అది ఓల్డ్ లాంగ్వేజ్ కాదు అని నేను అనుకున్నాను నార్మల్గా. టెంపుల్కి ఎదురుగా ఇది నంది ఉంది కదా, ఇది వచ్చేసి వేరే రాజులు కట్టించారు. ఇది 11th century కాదు, ఇది 15th to 16th century మధ్యలో ఇది కట్టించింది. నార్మల్గా చోళా రాజులు ఇక్కడ చిన్న నంది అరేంజ్ చేశారు. ఫస్ట్ చిన్న నందిని పెట్టారు, కానీ విగ్రహం శివుడి విగ్రహము 11 feet హైట్ ఉంటుందన్నమాట. 11 to 12 feet హైట్ ఉంటుంది. 12 feet హైట్ ఉండడం వల్ల అంత పెద్ద శివుడి విగ్రహంకి చిన్న నంది సెట్ కాదని చెప్పేసి వేరే రాజులు ఈ 15th to 16th century మధ్యలో ఈ నందిని పెట్టారు. ఇంకా పైన పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఆ పెయింటింగ్స్ మొత్తం మరాఠా రాజులు వేశారనమాట ఆ మండపానికి. అంటే ప్రతిదీ ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి రాజు ఏదో డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు, కానీ
ఈ టెంపుల్ని కొలాప్స్ చేయాలి అని ఎవరు చేయలేకపోయారు. నార్మల్గా హిందూ రాజులందరూ దీన్ని డెవలప్ చేశారు. ఇంకా ముస్లిం రాజుల పరిపాలన టైంలో కూడా ఈ టెంపుల్ జోలికి ఎవరు రాలేకపోయారు. కంప్లీట్ ఇది నాశనం చేయాలి అని చెప్పేసి ఎవరు టచ్ చేయలేకపోయారు అనమాట. ఇలాగా ఫస్ట్ నేను ఈ టెంపుల్ చూస్తున్నా గూస్ బంప్స్ వచ్చాయి. ఇంత పెద్దదని చెప్పేసి అదొక ఫీలింగ్ వచ్చింది అనమాట. కంప్లీట్ అంత పెద్ద గ్రానైట్ స్టోన్ని ఇంత స్ట్రక్చర్గా అంత టెక్నాలజీగా 11th centuryలో దీన్ని ఇలా చేయడం అనేది కంప్లీట్లీ అన్బిలీవబుల్ టెక్నాలజీ. మనకి దాని టెక్నాలజీ గురించి కూడా మనం డీకోడ్ చేయడానికి మన వల్ల అవ్వట్లేదు. ఇప్పటికీ మనం డీకోడ్ చేయలేకపోతున్నాము. జస్ట్ ఇమాజిన్, నార్మల్గా టెంపుల్ హైట్ అనేది పర్సన్స్తో కంపేర్ చేసుకోండి. అంత పెద్ద గ్రానైట్ స్ట్రక్చర్ అనేది ఒక పర్సన్ హైట్తో కంపేర్ చేయండి. మీకు అది నార్మల్ వీడియోస్లో చిన్నగా కనిపించవచ్చు. ఆ పర్సన్స్ చూడండి, ఆ మెట్లు 4-5 మెట్లు అంత హైట్ కూడా లేరు ఒక్కొక్క మనిషి. అంత పెద్దగా ఉందన్నమాట. అది అక్కడికి వెళ్ళిన తర్వాతే మీరు అది ఫీల్ అవ్వగలుగుతారు ఇంత పెద్దదా అని చెప్పేసి. నార్మల్ ఫొటోస్లో చూసినప్పుడు అంత కనిపించదు, కానీ చాలా పెద్ద టెంపుల్ అది. కంప్లీట్ మీకు ఓపెన్ ఏరియా కానీ స్పేస్ కానీ చాలా బాగుంది. ఇవి ఇటుకరాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్ రీసెంట్గా పెట్టినవి. ఒకప్పుడు అవి ఉండే కాదనుకుంటా, ఒకప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నార్మల్ రీసెంట్గా మనము బ్రిటిషర్స్ తర్వాత వచ్చింది ఈ కాలంలో పెట్టినవి. మొత్తం వచ్చేసి మరాఠా రాజులు డిజైన్ చేసింది ఇదంతా. వాళ్ళు వేసిన హిస్టరీ అనమాట, వాళ్ళకి తెలిసిన హిస్టరీ స్టోర్ చేశారు ఇక్కడ. ఈ టెంపుల్ టాప్స్ కూడా రాళ్ళను అమర్చడం అనేది చాలా బాగుందన్నమాట. ఇదంతా మరాఠా రాజులు వేసిన డిజైన్స్ ఇవన్నీ. కంప్లీట్ ఇక్కడ నార్మల్గా మనకి తెలిసినంత వరకు నార్మల్గా అందరూ మనకు దశావతారాలు విష్ణు అవతారాలు ఎక్కువ మనకు తెలుసు. ఈ టెంపుల్లో మనకి తెలియని శివుడు అవతారాలు ఎన్నో ఉన్నాయి. అంటే సేమ్ విష్ణువులాగే శివుడికి కూడా చాలా అవతారాలు ఉన్నాయి. వాటి స్టోరీస్ మనకు అంత నార్మల్గా పబ్లిక్లో ఫ్లో అవ్వదు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. మనకి తెలియాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు షాక్ అయ్యాను. ఓకే, శివుడికి ఇన్ని అవతారాలు ఉన్నాయి. అవతారాలకు కూడా ప్రతి అవతారానికి ఒక స్టోరీ ఉంది. పర్సన్స్ ఫేసెస్ కానీ చాలా యాక్యురేట్గా చెక్కారు. ఫేసెస్లో తెలుస్తుంది అనమాట. నార్మల్ విగ్రహాలు చూసుకుంటే ఒక విగ్రహం ఫేస్ ఇంకో విగ్రహం ఫేస్ కొంచెం ఒకేలా ఉంటుంది, కానీ ఈ టెంపుల్లో నేను గమనించింది ఆ ఫేస్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, ఇలాంటి బొమ్మలు మీకు నార్మల్గా చాలా దగ్గర కనిపిస్తాయి. ఇంకోటి టాప్ చూసారా, ఈ టెంపుల్ పైన ఎంత డిజైన్తో ఆ ఫ్లోర్ని, అదంతా రాయి, మొత్తం గ్రానైట్ రాయితో ఎలా చెక్కారో చూడండి ఆ డిజైన్. 11th centuryలో ఈ టైప్ ఆఫ్ డిజైన్తో పైన ఫ్లోర్ డిజైన్ చేయడం చాలా కష్టం. నార్మల్ రాళ్లతో కట్టాలంటే గోడ ఎవరైనా కడతారు. ఆ గోడ పైకప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కంప్లీట్ బేస్. చూసారా ఎంత డీకోడింగ్ ఉందో దాంట్లో. ఒక పిల్లర్ పెట్టి ఆ పిల్లర్ పైన స్టోన్ డిజైన్ అదంతా. ఇది టెంపుల్లోకి కొంచెం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వినాయకుడి టెంపుల్ ఉందన్నమాట. విగ్రహాలు కానీ గర్భగుడిలో విగ్రహాలు ఇవన్నీ చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ. ఇతను వచ్చేసి ద్వారపాలకులు అంటారు. మ్యాక్సిమం ఈ టెంపుల్లో 12 to 16 ఉన్నాయి అన్నమాట ద్వారపాలకులు ఫొటోస్ అవన్నీ. ఇప్పుడు గర్భగుడిలోకి ఎంటర్ అవుతుందన్న. ఆ టాప్ చూడండి, అసలు ఎంత పెద్ద రాయితో సిమెంట్తోనే స్ట్రక్చర్ చేసినట్టు ఆ ఫ్లోర్ ఎంత బాగా వేశారు. పిల్లర్స్ చూసారా, లోపలికి ఎంటర్ అయితే కంప్లీట్ స్టోన్ కలర్ కానీ డిజైన్స్ కానీ మొత్తం చేంజ్ అయిపోతుంది. పిల్లర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ పిల్లర్ డిజైన్స్ అన్నీ ఒక పర్టికులర్ స్ట్రక్చర్తో వాటిని అన్నిటినీ చెక్కినట్టు తెలిసిందనమాట. ఇంకోటి ప్రతి పిల్లరు ఒక కంప్లీట్ స్టోన్, ఇక్కడ 2-3 స్టోన్లు జాయిన్ చేసినట్లేదు. ఇంకొకటి చూడండి, ఆ లైన్స్ చూడండి, కంప్లీట్ హారిజాంటల్గా ఉన్నాయన్నమాట. పిల్లర్ పైన చెక్కడం కూడా, అంటే చెక్కడంలో కూడా ఒక ప్యాటర్న్ యూస్ చేశారనమాట. పిల్లర్ పైన డిజైన్స్ చేయడం, పిల్లర్ని చేయడంలో కూడా ఒక ప్యాటర్న్ యూస్ చేశారు. ఇంకా ఫ్లవర్స్ కానీ చాలా పిల్లర్ పైన ఉండే డిజైన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. చాలా సింపుల్గా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట. మీరు టాప్ చూసుకున్నా కానీ ఫ్లోరింగ్ అనేది చాలా బాగా నచ్చింది.
ఆ రోజుల్లో ఇలా రాయితో ఫ్లోరింగ్ వేయడం అనేది ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. ఇంకోటి, వర్షం పడితే నీళ్ళు ఏం రావండి, అంత క్లోజ్డ్గా చేశారనమాట. ఆ పైన చూడండి ఫ్లోరింగ్ కానీ, మామూలుగా పిల్లర్ ఉందిగా, పిల్లర్ పైన 4 వైపులా మళ్ళీ ఇంకొక స్టోన్స్ ఉంటాయి, ఒక 5 to 7 feet స్టోన్స్ ఉండి దానిపైన ఫ్లోరింగ్ ఉందన్నమాట. ఈ పిల్లర్ పైన డిజైన్స్ ఇవన్నీ చాలా సింపుల్ ఉన్నాయి. ఇది పూజ జరుగుతుంది. నార్మల్ 8 గంటలకి 8 o'clockకి ఒక పూజ ఉంటుంది. కంప్లీట్ శివలింగం పైన ఎటువంటి ఉండవు అనమాట, ఏముండదు. కంప్లీట్ శివలింగం మనకు కనిపిస్తుంది. ఇది ద్వారపాలకుల ఫొటోసు, వాళ్ళ విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా కూడా ఉన్నాయి అనమాట. ద్వారపాలకులు అంటారంట వాటిని, వాళ్ళని. ఇది వచ్చేసి కాలకేయ స్వామి విగ్రహం. ఈ పిల్లర్ చూసారు, ఈ పిల్లర్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. కంప్లీట్ ఒకటే స్టోను, పిల్లర్కి ఇంకొక చిన్న పిల్లర్, దాని మధ్యలో ఒక డిజైన్ని చెక్కారు. అది చెక్కడం చూసారు ఎంత బాగుందో, ఎంత స్మూత్గా. డిజైన్ పైన లేయర్ కూడా చెక్కారనమాట. ఆ లేయర్స్ కూడా ఎంత బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. కంప్లీట్ సింగిల్ స్టోన్ అది. ఇది కూడా పిల్లర్కి జాయిన్ అయిన ఇమేజెస్ ఉంటాయి చూసారా, బొమ్మలు, అవన్నీ కూడా సింగిల్ స్టోన్ అనమాట. ఒక పిల్లరు కావాలి, ఇంకోటి ఆ పిల్లర్ జాయిన్ అయిన బొమ్మ కావాలి. అది జస్ట్ నేను ఇవన్నీ చూసేవన్నీ రీసెంట్గా కట్టినట్టు కాదు. ఇమాజిన్ 11th century, అంటే 1000 సంవత్సరాల క్రితం అది. ఈ ముందర టెంపుల్ ఎక్కడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ కొంచెం సిమెంట్తో కట్టున్నారు. నాకెందుకు అవి ఒరిజినల్ అనిపించలేదు. ఒరిజినల్ ఉన్నాయేమో, అది ఏమైందేమో తెలీదు. ఇది కొంచెం సిమెంట్ ఉంది స్టెప్స్కి, కానీ టెంపుల్కి ఇన్బిల్డ్ అయిన స్టెప్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే నాకు అనిపించింది వచ్చేసి, ఆ టైంలో ఏదైతే 500 years బ్యాక్ ఈ స్టెప్సే యూజ్ చేశారు. ఇంకో కంప్లీట్ ఇన్బిల్డ్ అయిపోయినాయి టెంపుల్లో. ఇప్పుడు నేను నిలబడుకున్న హైట్ ఉంది కదా, ఆ బేస్ చూసారా, స్టోన్స్ ఎలాగా, ఎంత పెద్ద స్టోన్స్తో స్టార్ట్ చేసి ఒక ఫ్లోర్ అంత హైట్ వెళ్ళిన తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. అంటే దీని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ వేశారో చూడండి. ఒక ఫ్లోర్ అండ్ హైట్ కంప్లీట్ స్టోన్స్ని అమర్చారు. అది లేయర్డ్గా దానిపైన టెంపుల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను నిలబడినా కానీ నాకన్నా ఇంకొక 5 feet పైనే ఉందన్నమాట బేస్ అండ్ ఫ్లోర్ అనేది. వాల్స్ కానీ, చాలా స్ట్రక్చర్ కానీ, చాలా చెప్పడానికి కూడా నాకు రావట్లేదు, అంత బాగా అరేంజ్ చేశారు. టెంపుల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ పైన చాలా డీకోడింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఎవరు డీకోడ్ చేయట్లేదు, చేసినవి కూడా మనకి తెలియట్లేదు. ఈ విగ్రహాలు ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. టెంపుల్ పైన చాలా ఉంటాయి, కానీ ఇవన్నీ మీరు 500 years తర్వాత చూసినట్టు అలాగేం అనిపించదు. అంతా ఓల్డ్, ఇంకా దేవుళ్ళ కాలంలో దేవుళ్ళే టెంపుల్ చేసుకున్నట్టు అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ పీపుల్స్, వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్స్ అవన్నీ. అదిగో చూసారా ఇటుకలు అవన్నీ. ఈ కింద ఫ్లోరింగ్ ఏదైతే ఇటుకలు ఉన్నాయో అవన్నీ రీసెంట్గా వేశారు. అది 1000 years బ్యాక్ కాదు. ఆ టెంపుల్ ఒకటి 1000 years. ఆ గ్రానైట్ ఏదైతే గ్రానైట్ కన్స్ట్రక్షన్ ఉందో, కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసింది వచ్చేసి 1000 years బ్యాక్ది. జస్ట్ పీపుల్తో కంపేర్ చేయండి ఆ టెంపుల్ సైజ్ అనేది. టెంపుల్ సైజ్ నార్మల్గా అనిపిస్తుంది. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసినప్పుడు నాకు అంతేం అనిపించలేదు. ఓకే ఈ సైజా, కానీ ఇంత చెప్తున్నారు కదా అని చెప్పేసి వచ్చాను. నేను వచ్చి చూసిన తర్వాత అర్థమైంది, ద ఒరిజినల్ సైజ్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ వెరీ బిగ్, చాలా పెద్దది. అక్కడ జస్ట్ చాలా దూరంలో ఆ మనుషులు చూడండి, టెంపుల్లో వాళ్ళు వేసిన ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ చూసారు, అంత హైట్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పైన ఇంకా ఒక లేయర్ దగ్గర 5 layers తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అంటే మనము కనీసం ఫౌండేషన్ హైట్కి కూడా రావట్లేదు, అంత పెద్దది టెంపుల్. ఆ ఫౌండేషన్ హైటే అంత ఉంటే ఆ టెంపుల్ గర్భగుడి హైట్ చూడండి, జస్ట్ కంపేర్ చేయండి. అంటే సోలో ట్రావెలర్ కదా, నేనే ఫోన్ పెట్టుకొని తీసుకుంటున్నాను అనమాట. జస్ట్ పీపుల్స్తో కంపేర్ చేయండి. టెంపుల్ హైట్ చాలా పెద్దది, అది మీరు అసలు జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేరు అనమాట, అంత పెద్ద సైజ్ ఉంటుంది. ఇంకోటి ఫీల్ అవ్వాలి, కంప్లీట్ టెంపుల్ అంతా గ్రానైట్. ఈ టెంపుల్ పైన ఒకటి ఉంది చూసారా, చిన్న గోపురము. నార్మల్గా అందరూ చెప్పేది అదే అనమాట, 80 tons ఆఫ్ వెయిట్ ఉంటుందని చెప్పేసి. అదే ఇప్పటివరకు అందరూ థియరిటిక్గా చెప్పారు.
దాని గురించి, కానీ ఎవరికి తెలియదు అది అంత ఎత్తులో ఎలా పెట్టారు. కొంతమంది 120 టన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే దాని వెయిట్ ఎవరు క్యాలిక్యులేట్ చేయలేరు ఎగ్జాక్ట్గా. 80 టన్స్ 120 టన్స్ ఉంటుంది. అంత వెయిట్ ఉండేదాన్ని ఎలా పైకి ఎత్తారు అనేది ఇప్పటి వరకు ఎవరు డీకోడ్ చేయలేకపోతున్నారు. ఆ ఫస్ట్ ఫ్లోర్లో చిన్న టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర నుంచే నార్మల్ ఫ్లోరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. బేస్ అంటే అంత హైట్ వరకు ఫౌండేషనే ఉంటుంది, కంప్లీట్ స్టోన్ ఫౌండేషన్. ఈ టెంపుల్ గర్భగుడికి కంప్లీట్ 13 అంతస్తులు ఉంటుంది. అంటే 13 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. 3 to 4 ఫ్లోర్ వరకు నార్మల్ పీపుల్స్ వెళ్ళొచ్చు. ఆ పైన ఫ్లోర్స్ అన్ని చాలా చిన్న చిన్నవి, కానీ అవి కూడా ఫ్లోర్స్. దాని లోపల ఏమున్నాయో ఎవరికీ తెలీదు. ఫైనల్గా టెంపుల్ని తాకాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి రావాలి రావాలి అని చెప్పేసి. అంటే సోలో ట్రావెలర్ క్లిక్స్ అనమాట ఇవన్నీ. తీసేవాళ్ళు ఉండరు కదా, వాళ్ళే ఫొటోస్ తీసుకుంటుంటారు. నేను మార్నింగ్ వచ్చాను కానీ చెప్పాను కదా, నార్మల్గా పూజ జరుగుతుందని చెప్పేసి లోపల. ఇందాక ఆ వాటర్ అన్నీ ఇలాగా బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ వాటర్ బయటకు వచ్చే దగ్గర ఒక పర్సన్ విగ్రహం ఉంది చూసారా. ఆ విగ్రహం మొత్తం ఒకటే స్టోను. ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు చాలా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ టెంపుల్. అలాగా కొంచెం స్టమక్ కొంచెం ఎక్కువ ఉండి దండం పెట్టుకొని కొంచెం బుడ్డగా, నార్మల్ మన దగ్గర కుబేర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉన్నారనమాట. ఇది మొత్తం టెంపుల్ అవుట్ సైడు అసలు ఆ చూస్తున్నా కానీ ఆ వ్యూకి అలా నడుస్తుంటే ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఇంత బాగుందంటే టెంపుల్ పైన కొంతమంది ఉన్నారు చూసారు ఇందాక టేక్లో. ఎవరు ఆఫీసర్ వచ్చారనమాట, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుకుంటాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళున్నారు. మామూలు ఇక్కడ నుంచి చూడొచ్చు, మీకు 4 ఫ్లోర్స్ వరకు యాక్సెస్ ఉంటుంది. నార్మల్గా వెళ్ళడానికి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి 4 ఫ్లోర్స్ వరకు డోర్స్ లాగా ఉంటుంది. ఆ పైన ఉన్న ఫ్లోర్స్ అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి. అలాగా 13 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. ఇది నేను యమధర్మరాజేమో అనుకున్నాను, అంటే బర్రె ఉంది కదా నార్మల్గా అని. ఇది చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఒక స్టోన్కి అలాగా రంధ్రం చేయడం అనేది చాలా బాగుందనమాట. ఇక్కడ అందరూ వచ్చి చూస్తుంటారు ఇలాగా అలాగా అంత కూసుగా చెక్కడం అనేది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అసలు. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో టైల్స్ వేయాలన్నా ఏది వేయాలన్నా చాలా స్క్రాప్ వస్తుంది. అంటే డ్యామేజ్ అవ్వడం వల్ల ఏదో ఒకటి ఏది చేయాలన్నా మనకి చాలా స్క్రాప్ వస్తుంది. ఇంత పెద్ద టెంపుల్ కట్టాలన్న యాక్యురేట్ ఇప్పుడు అలాగ ఉంది. అక్కడ ఏదన్నా పగిలిపోయింది అనుకున్న కృంత కట్టేటప్పుడు అది ఇంకా స్క్రాప్ కిందే అనమాట. అలాగా ఈ టెంపుల్కి సంబంధించిన చాలా స్క్రాప్ ఉంటుందేమో అని చెప్పేసి చాలా ఎతికినా కానీ అసలు స్క్రాపే దొరకలేదండి ఇప్పటి వరకు. ఎంత దాయగలుగుతున్నా కానీ స్క్రాప్ దాయపెట్టలేరు కదా తవ్వకాల్లో. కానీ ఎక్కడొక్కడ ఏదో ఒకటి ఒక్కరుంతన స్క్రాప్, ఈ టెంపుల్ స్క్రాప్ అనేది దొరకలేదంట.
మార్నింగ్ టెంపుల్ అంతా చూశాను, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా నేను తంజావూరులో మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా ఫుడ్ తిందామని అయిపోయాను అనమాట. సెట్ వెళ్ళాను, మంచిగా చాలా బాగా పెట్టారు. కొంచెం నాకు సుబ్బయ్య గారు హోటల్ లాగా వచ్చింది. అప్పటిదాకా ఫుల్ ఆకలితో ఉన్నాను కదా, కంప్లీట్ బాగున్నాయి. టేస్ట్ కానీ అంతా బాగుంది. ఏ హోటల్కి వెళ్ళినా కానీ అరిటాక్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అరిటాక్ లేకుండా పెట్టట్లేదు అసలు. చాలా ఆకలితో ఉన్నాను, ఫుల్ తినేసాను. ఇది హోటల్ నేము, బిల్ అంత అయిందనమాట. ఆఫ్టర్నూన్ 12 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇంక నేను బయటకు వచ్చి ఫుడ్ తినేసి దగ్గరలో ఉన్న తంజావూరు మ్యూజియంకి వెళ్ళాను. మ్యూజియం లోపలికి వీడియో అలో లేదు. నార్మల్ ఒక 2 ఫొటోస్ తీసాను అంతే. టికెట్ 20 రూపీస్. ఈ రాజు ఫోటో, ఆ మ్యాప్ ఒకటి నేను ఫొటోస్ తీసాను. ఇది సిటీ వ్యూ అనమాట. నార్మల్ సిటీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు క్లీన్గానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. కానీ తంజావూరుకి చుట్టూరు ఉన్న అవుట్స్కట్స్ ఉంటుంది కదా, అవుట్స్కట్స్ అంతా ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది. బిల్డింగ్స్ తక్కువ ఉంటాయి, ఇల్లులు ఎక్కువ ఉంటాయి. ఇల్లులుగా ఉంటుంది. చాలా బాగుంది అనమాట అదంతా. ఇది నైట్ టైం. నేను మళ్ళీ నైట్ వచ్చాను. నైట్ 6 o'clock అలాగ వచ్చాను. మార్నింగ్ 7కి వచ్చాను, నైట్ కూడా వచ్చాను. నైట్ టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ ఈ టైంలో నేను ఆల్రెడీ టెంపుల్లో ఇది ఉందని చెప్పాను కదా, వరాహదేవుడు అని చెప్పేసి. వరాహదేవుడిది తిరునాళ్ళు నడుస్తుంది అక్కడ వాళ్ళకి ప్రజెంట్. అందుకని కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. నైట్ టైం కూడా బాగుంది, చాలా బాగుంది. వ్యూ కానీ, టెంపుల్ పైన లైటింగ్స్ కానీ. వీడియో చాలా లెంతీ ఉంటుంది. నార్మల్గా మీరు 10 minutes 8 minutes వీడియో ఎక్కువ చూడడం వల్ల వీడియో చాలా బోరింగ్ అనిపిస్తుంది మీకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మరాఠా గేట్ అనమాట. మరాఠా రాజులు కట్టించారు ఇది సెక్యూరిటీ పర్పస్. టెంపుల్ పైన ఉన్న విగ్రహాల సైజులు కానీ ఇవన్నీ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. చిన్న విగ్రహాలు కానీ ఎక్కువ సైజు పెంచుకుంటూ పోయారు ఆ టైంలో. ఏది చేసినా పెద్దగా చేయాలి, పెద్దగా. టెంపుల్ని కూడా తంజావూరులో బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. బిగ్ అనేది ప్రతి దగ్గర మెన్షన్ చేస్తారు అనమాట వీళ్ళు, ఈ కాన్సెప్ట్లో వెళ్ళడానికి. టెంపుల్ చాలా బాగుంది. అట్మాస్ఫియర్ కానీ, నాకు ఇంకా కొంచెం వర్షం టైంలో వెళ్ళాను కదా, నాకు చాలా చల్లగా ఉంది కూడా, బాగుంది అనమాట అట్మాస్ఫియర్ కానీ మొత్తం. మీరు చూసారా కన్స్ట్రక్షన్లో కంప్లీట్ వాళ్ళు కోడింగ్ పెడతారన్నమాట. ఒక టైప్ ఆఫ్ కోడింగ్ ఏదైతే ఫౌండేషన్ దగ్గర నుంచి వీళ్ళు కంప్లీట్ స్ట్రక్చర్ ఏదైతే అనుకుంటారో ఆ స్ట్రక్చర్ని ఒక చిన్న బొమ్మలా చేసి ఆ కన్స్ట్రక్షన్లో మళ్ళీ ఇన్బిల్డ్ చేస్తారు. ఆ పిల్లర్స్ అవన్నీ చూసారా, సేమ్ పిల్లర్ కోడింగ్ మనకి గర్భగుడిలో ఉన్న పిల్లర్స్ కనిపిస్తుంది. నైట్ టైం టెంపుల్ విజిట్.
నైట్ టైం చాలా బాగుంది, చాలా షూట్ చేశాను, అంతా మొత్తం పెట్టేస్తాను చూడండి. బోర్ కొడితే స్కిప్ చేసేయండి. నార్మల్ నేనేంటంటే మొత్తం నేనైతే ఏవైతే చూసానో ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేశానో అలాగే ఉండాలని చెప్పేసి ఒక 1 అవర్ వీడియో, 1 అవర్ కన్నా ఎక్కువ అయింది అనుకుంటా, 1 అవర్ వీడియో రెడీ చేశాను. బోర్ కొడితే స్కిప్ చేసేయండి. యాక్చువల్లీ అక్కడ ఒక కచేరీ పెట్టారు, తంజావూరులో ఫేమస్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు. కచేరీ ఉంది. కచేరీ నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ వైబ్కి అతను వీణతో ఏదైతే వాయిస్తున్నారో చాలా బాగుండింది. నేను ఈ వీడియోలో కూడా చాలా ఉంటుంది అనమాట, నెక్స్ట్ వస్తుంది. మొత్తం నేను నైట్ టెంపుల్ అంతా కవర్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడికి వెళ్ళి కూర్చొని మరీ విన్నాను అనమాట. దగ్గర 1 అవర్ ఉన్నాను వాళ్ళ దగ్గరే. అవి కూడా కొంచెం వీడియోస్ అన్నీ తీశాను. వాళ్ళ మ్యూజిక్ కానీ ట్రెడిషనల్ మ్యూజిక్, ఓల్డ్ మ్యూజిక్ చాలా బాగుంది తంజావూరులో. ఇంకొకటి ఏంటంటే తంజావూరులో వీణ చాలా ఫేమస్. ఇక్కడ వీణ తయారు చేసిన తంజావూరు కంప్లీట్ టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను చూడండి. ప్రసాదం తెచ్చుకున్నాను, ప్రసాదం తిన్నాను, ఒక దగ్గర కూర్చున్నాను. ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టం. 1 అవర్ వీడియోకి నేను 30 మినిట్స్ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకా కంప్లీట్ మొత్తం వీడియో ఉంటుంది, మీరు ఓపుకున్నంత వరకు చూడండి చూడాలనుకుంటే, లేదంటే స్కిప్ చేసేయండి. నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది.
தஞ்சாவூர் அரண்மனை தேவஸ்தானம் அருள்மிகு திருவிளையார் திருக்கோயிலில் எழுந்தருளிய ஸ்ரீ மகாபாராஜ என்பதி ஆஷாட நவராத்திரி மகா விழாவிலே முதல் நாளாகி இன்று, அதாவது அம்பிகைக்கு இன்று முதல் நாள். முதல் நாள் வந்திருக்கிறார்கள். நேற்று விநாயகருக்கு இன்று அம்பிகைக்கு இன்று முதல் தொடங்கப்படுகிறது. இந்த விழாவிலே எங்கள் மாணவ ரீதியாக காஞ்சி காமகோடி ஆஸ்தானம் தான் திருவிழாவில் திரு எஸ். சுவாமிநாதன் அவர்களுடைய பெருமையுடைய வீணை நிகழ்ச்சியானது நடைபெற்றுக் கொண்டிருக்கிறது. அவர்களுக்கு எல்லாரும் மகாராஜின் அடுத்து தஞ்சாவூர் எஸ். நிறுத்த சபேசன் அவர்களுக்கு முன்னாடி பற்றி மரியாதை செலுத்தப்படுகிறது. தஞ்சாவூர் ஜெர்சன் அவர்களுக்கு பொன்னாடை போட்டு மரியாதை செலுத்தப்படுகின்றது. என்னன்னு கேட்டீங்கன்னா, வேர்ல்டு பூரா எங்கேயுமே வீணை தயார் பண்ணலை, நம்ம தஞ்சாவூரில் தான் வீணை தயார் பண்ணுறான். வேறு எங்கேயும் கிடையாது. அதுக்கப்புறம் தான் எனக்கு தெரிஞ்சு, எனக்கு 65 வயசாகுது, எனக்கு தெரிஞ்சு 40 வருஷமாக வேறு அப்புறமாவெல்லாம் கேரளாவையோ
ஆந்திராவிலையோ அப்புறம் தான் தயார் பண்ணியிருக்கா. தஞ்சாவூர் தான் வீணைக்கும் மிருதங்கத்துக்கும் பேர் போனது, பரதநாட்டியத்துக்கும். இந்த 3மே தஞ்சாவூர் தான். அதில் இந்த வீணை வந்து அவ்வளோ ஒரு சிரமமான வாத்தியம். அந்த வாத்தியத்தை சுவாமிக்கே அருள் செய்த சுவாமிநாதன், திருவையார் சுவாமிநாதன் தேவாரம்னா, அதாவது வீணையில் வந்து கடைசியாக தான் தேவாரம் வாசிப்பான் இந்த நாள்லாம். இவர் வந்து சுமார் தர்மபுரத்துலையா, தர்மபுரத்தில் திருவாடுதுறையில்